రేయ్, ట్విట్టర్లో ఒక సూపర్ పోస్ట్ చూశాను. మనం సంవత్సరానికి 10,000 చొప్పున 18 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేస్తే మన పిల్లలకి 6 కోట్ల రూపాయలు వస్తాయట. అదే ఎవరైనా ఇంకొంచెం రిస్క్ చేయగలిగితే వాళ్ళకి 11 కోట్ల వరకు వస్తాయట. అయితే నువ్వు చూసింది ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ గురించి అనుకుంటానురా. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో అదే ట్రెండింగ్లో ఉంది. కొత్తగా ఫైనాన్స్ మినిస్టర్ ఈ మధ్య ఈ స్కీమ్ని అనౌన్స్ చేశారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 18 ఇయర్స్కే ఆపేయకుండా 60 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఇలా మినిమం టు మినిమం 10,000 రూపీస్ పర్ ఇయర్ 60 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఎక్కువ రిస్క్ చేయకపోయినా సరే 8.5 క్రోర్స్ వరకు తెచ్చుకోవచ్చు. అండ్ ఇది జాగ్రత్తగా విను, ప్రతి నెల 10,000 రూపీస్ నువ్వు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే నీకు 130 క్రోర్ రూపీస్ వస్తాయి. 130 కోట్ల రూపాయలు. 130 కోట్ల? కానీ మరీ ప్రతి నెల ఇన్వెస్ట్ చేయకంట సంవత్సరానికి ఒకేసారి 10,000 ఇన్వెస్ట్ చేసినా సరే 8.5 క్రోర్స్ వస్తాయని చెప్పావు కదా, అది కూడా చాలా టెంప్టింగ్ ఉంది. సో దాని గురించి చెప్పురా, ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఫ్యాన్సీ నంబర్లు గట్టి చెప్పకంట, ప్రాపర్ సజెషన్ ఇవ్వు, ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని. సరేరా, ఈ డిస్కషన్లో మొత్తం అన్నీ తెలిసిపోతాయి. నువ్వు పర్సనల్గా ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేసుకోవాలా లేదా ఏంటి అనేది కూడా మొత్తం చెప్తానులే. అయితే ఈ ఎన్పిఎస్ వాత్సల్య అంటే ఏంటో తెలియాలి, బేసిక్స్ అనేది తెలియాలి కదా. ఈ ఎన్పిఎస్ అంటే ఏంటో నాకు తెలుసు, కానీ ఎన్పిఎస్ వాత్సల్య అంటే ఏంటి? ఇది పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసే స్కీమ్ రా. సింపుల్గా దీని ఫ్యూచర్స్ చెప్తాను, జాగ్రత్తగా విను. మీ పిల్లలు 18 ఇయర్స్ లోపల ఉండే వాళ్ళ పేరు మీద ఇది ఓపెన్ చేసుకోవచ్చు. ఆ అకౌంట్ మీ పిల్లల పేరు మీదే ఉంటుంది, బట్ నువ్వు నీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పటి వరకు? వాళ్ళకి 18 ఇయర్స్ వచ్చేంత వరకు. వాళ్ళకి 18 ఇయర్స్ దాటాక ఇది ఎన్పిఎస్ వాత్సల్య నుంచి నార్మల్ ఎన్పిఎస్గా అయిపోతుంది. వాళ్ళ పేరు మీద ఎన్పిఎస్ అకౌంట్గా కన్వర్ట్ అయిపోతుంది. అండ్ అక్కడ నుంచి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. నాకు ఇందులో బాగా నచ్చిన అంశం ఏంటో చెప్పమంటావా? పిల్లలకి ఇన్వెస్ట్మెంట్ డిసిప్లిన్ అనేది నువ్వు అలవాటు చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకి కొత్తగా జాబ్ వచ్చాక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే జీరో నుంచే స్టార్ట్ చేయాలి కదా. జీరో నుంచి స్టార్ట్ చేయాలంటే ఎవరికైనా ఇబ్బందే. అదే అప్పటికే వాళ్ళ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అని, అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి కాంపౌండింగ్ వల్ల ఎంత పెరిగిందో అనేది వాళ్ళు చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా. ఏమంటావు? సో మీ పిల్లలకి మీరు ఇవ్వగలిగే బెస్ట్ గిఫ్ట్ అండి, ఇన్వెస్ట్మెంట్ వరల్డ్లో బెస్ట్ గిఫ్ట్ ఈ ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్. అవును, కరెక్టేరా. సో వాళ్ళకి 18 ఇయర్స్ వచ్చేదాకా నేను ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళకి 18 ఇయర్స్ వచ్చాక వాళ్ళకి అప్ చేయొచ్చు అనమాట. బాగానే ఉందిరా. కానీ వాళ్ళకి 18 ఇయర్స్ వచ్చాక డబ్బులు విత్డ్రా చేసుకొని నేను కానీ వాళ్ళు కానీ వాడుకోవచ్చా? ఎస్, 18 ఇయర్స్ తర్వాత కూడా నువ్వు ఈ ఇన్వెస్ట్మెంట్స్ని విత్డ్రా చేసుకోవచ్చు. నీ కోసమో లేక వాళ్ళ ఎడ్యుకేషన్ కోసమో దేనికోసమో అనేది యూజ్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ కొద్దిసేపట్లో మనం మాట్లాడదాంలే. ఇంకేమైనా క్వశ్చన్ అడుగు నువ్వు. ట్యాక్స్ బెనిఫిట్స్ ఏవైనా ఉన్నాయా? ట్యాక్స్ బెనిఫిట్స్ లేకపోతే ఆ స్కీమ్ వైపు చూడవు కదా నువ్వు. నార్మల్ ఎంపీఎస్కి ఉండాల్సిన ట్యాక్స్ బెనిఫిట్స్ దీనికి కూడా ఉన్నాయి. లైక్ మనం సంవత్సరంలో ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 1.5 lakh వరకు ఏటీసీ ద్వారా అండ్ అడిషనల్గా 50,000 వరకు ఏటీసీసీడీ ద్వారా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ తీసుకోవచ్చు. అండ్ ఇది నీకు తెలుసు కదా, న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో ఎన్పిఎస్ మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది ట్యాక్స్ ఎగ్జెంప్షన్కి. ఏటీసీసీడీ ద్వారా 50,000 వరకు ఎలిజిబుల్ అనమాట. అయితే అడిషనల్గా ఈ ఎన్పిఎస్ వాత్సల్యకి ఎన్పిఎస్ మీద ఏదో ఒక ట్యాక్స్ బెనిఫిట్ గవర్నమెంట్ ఇవ్వచ్చు అని అంటున్నారు, బట్ ఏది ఇంకా ఫైనల్ కాదు. యాజ్ ఆఫ్ నౌ ఎన్పిఎస్కి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అదే ఈ ఎన్పిఎస్ వాత్సల్య కూడా ఉంటాయి. ఓకే, అయితే స్టార్టింగ్లో చెప్పాను కదా, ట్విట్టర్లో పోస్ట్ చూశాను, నార్మల్గా అయితే 6 crores వస్తుంది, అదే కొంచెం రిస్క్ తీసుకుంటే 11 crores వస్తుందని. సో దీంట్లో చాలా వెరైటీస్ ఏమైనా ఉన్నాయా? ఎస్, బాగా అడిగావురా. అది నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒకసారి నా స్క్రీన్ మీద చూపిస్తాను చూడు. ఈ డాక్యుమెంట్ గవర్నమెంట్ వాళ్ళు తయారు చేసిందే. ఇందులో నువ్వేంటంటే పెన్షన్ ఫండ్ మేనేజర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసావా, ఈ 8 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఈ 8 మందిలో ఎవరు బాగా రిటర్న్స్ ఇస్తున్నారు ఏంటి అనేది మనీ కంట్రోల్ అని, ఈటీ మనీ ఇలాంటి వాటిలో అన్నిట్లో కూడా తెలిసిపోతూ ఉంటుంది నీకు. అలా చూసుకోవచ్చు. రైట్. 2, ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో కూడా 2
ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి యాక్టివ్ చాయిస్ అని చెప్పి, అంటే నీ ఇండివిజువల్గా నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. సి, దానికి ముందు నీకు ఒకటి చెప్తాను చూడు. ఇందులో ఒక 4 క్లాసెస్ ఉంటాయి. ఎన్పిఎస్లో నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ఎన్పిఎస్ వాళ్ళు, అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో నువ్వు డబ్బులు పెడితే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఎలాంటి సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు అనేది నీకు చూపిస్తూ ఉంటారు. సో నువ్వేంటంటే నాకు ఇలాంటి సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అలాంటి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేను లార్జ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు నువ్వు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఒక 4 క్లాసెస్ ఉంటాయి. ఒకటి ఎసెట్ క్లాస్ ఈ, అంటే ఈక్విటీ అండ్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. ఎసెట్ క్లాస్ సి అంటే కార్పొరేట్ డెట్ అండ్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. కార్పొరేట్ వాళ్ళకి డెట్స్, అప్పులు ఇవ్వచ్చు అనమాట. ఎసెట్ క్లాస్ జి గవర్నమెంట్ బాండ్స్ అండ్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. ఎసెట్ ఏ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, అంటే రైట్స్ అని అలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి అనమాట. అర్థమైంది కదా. నా నీకేం చెప్తున్నానంటే ఒకటి యాక్టివ్ చాయిస్ అని ఉంటుంది. అందులో నువ్వు చెప్పవచ్చు అనమాట, నాకు ఎక్కువగా ఎసెట్ క్లాస్ ఈలోనే పెట్టాలి, అంటే ఈక్విటీస్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి మీరు, ఎందుకంటే నేను రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, ఎక్కువ రిటర్న్స్ తీసుకుంటాను అని చెప్పినప్పుడు ఎసెట్ క్లాస్ ఈలో వాళ్ళు ఎక్కువ పోర్షన్ పెడతారు. నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అది కూడా ఏంటంటే నీ ఏజ్ బట్టి అప్ టు 50% వరకు నువ్వు 75% మాత్రమే అలొకేట్ చేయొచ్చు అనమాట. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ నాకు 100% ఈక్విటీలోనే పెట్టియండి అంటే వాళ్ళు పెట్టరు. అప్ టు 50 years వరకు 75% మాత్రమే, అండ్ మిగతాది ఈ ఇయర్స్ బట్టి ఇంత ఎలొకేషన్ అనేది పెట్టుకోవచ్చు, అంతే. ఇది యాక్టివ్ చాయిస్. నా అప్ టు 50 years వరకు 75% నువ్వు పెడుతున్నావు కదా, ఈక్విటీలో పెట్టచ్చు అని చెప్తున్నావు కదా. మిగతా 25%లో కార్పొరేట్ డెట్స్లో కొంచెం, గవర్నమెంట్ బాండ్స్లో కొంచెం, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో ఒక 5% అలా పెడతారన్నమాట వాళ్ళు. ఓకే కదా. సో నీకు ఇప్పుడు అర్థమైంది కదా, మ్యాక్సిమం ఎలొకేషన్ 75%. అలా కాకుండా నేను ఎక్కువ రిస్క్ తీసుకోను అన్న వాళ్ళు ఈక్విటీలో నాది జస్ట్ 50% మాత్రమే పెట్టండి అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు నువ్వు. నా ఇలాగా యాక్టివ్ చాయిస్ కాకుండా రెండో రకం ఏంటంటే ఆటో చాయిస్ అని ఉంటుంది, లైఫ్ సైకిల్ ఫండ్ అనమాట. ఇందులో కూడా 3 వెరైటీలు ఉంటాయి. అగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్, మోడరేట్ లైఫ్ సైకిల్ ఫండ్ అండ్ కన్జర్వేటివ్ లైఫ్ సైకిల్ ఫండ్. ఈ లైఫ్ సైకిల్ ఫండ్ అనేది నువ్వు మర్చిపోతే ఈ 3 వర్డ్స్ నీకు తెలుసు కదా, అగ్రెసివ్, మోడరేట్, కన్జర్వేటివ్. అగ్రెసివ్ అంటే ఎక్కువ పోర్షన్ ఈక్విటీలో, మోడరేట్ అంటే కొంచెం అటు ఇటులో, కన్జర్వేటివ్ అంటే ఈక్విటీలో చాలా తక్కువ, గవర్నమెంట్ డెట్స్ అని లేదంటే కార్పొరేట్ బాండ్స్ అని వీటిలో ఎక్కువ పోర్షన్ పెట్టుకోవచ్చు అనమాట. నౌ లైఫ్ సైకిల్ ఫండ్ అంటే ఏంటో చెప్తాను చూడు. నువ్వు అగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నీకు 35 years వరకు వచ్చేంత వరకు ఎసెట్ క్లాస్ ఈలో, అంటే ఈక్విటీస్ అండ్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్లో 75% పెడతారు, కార్పొరేట్ దాంట్లో 10% పెడతారు, అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో 15% పెడతారు. ఓకే కదా. అండ్ నీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ, ఫర్ సపోజ్ 35 yearsలో ఇలా ఉంది కదా, 45 yearsకి వచ్చేసరికి ఈక్విటీస్లో జస్ట్ 35% మాత్రమే ఉంచుతారనమాట. 45% గవర్నమెంట్ సెక్యూరిటీస్కి వెళ్ళిపోతుంది, 20% మాత్రం కార్పొరేట్ బాండ్స్లో పెడతారు. సో నువ్వు ఆటో చాయిస్ పెట్టినప్పుడు అండ్ అందులో ఈ 3 వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు నీ ఏజ్ పరంగా అది మారుతుంటూ వస్తుంటుంది అనమాట. అర్థమైందా లేదా ఫ్రెండ్స్? మీకు ఇప్పటి వరకు నేను చెప్పింది ఏమైనా కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తే ఒకసారి బ్యాక్కి రివైండ్ చేసుకొని చూడడానికి ట్రై చేయండి. ఇదేంటంటే సింపుల్గా ఎవరికి అర్థం కాదని చెప్పి ఎక్కువ మంది చెప్పరు అనమాట, బట్ మీకు పూర్తి డేటా ఇవ్వాలన్నదే మా ఉద్దేశం అండి. సో ఒక్కసారి రివైండ్ చేసుకొని ఏం చెప్పాను అనేది అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే ఎక్కువ మంది కామెంట్స్ పెడితే ఈ ఒక్క టాపిక్ గురించే మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎస్, దానికోసం కూడా డైరెక్ట్గా ఎన్పిఎస్ తాలూకా వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను నీకు. ఎన్పిఎస్లో చూడు, ఇక్కడ ఎన్పిఎస్లో రిటర్న్స్ అండ్ చార్ట్స్ ఉన్నది కదా, ఇందులో రిటర్న్స్ అండర్ ఎన్పిఎస్ ఇది సెలెక్ట్ చేసుకొని చూస్తే నీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఈ అంటే ఈక్విటీ, సి అంటే కార్పొరేట్ బాండ్, జి అంటే గవర్నమెంట్ బాండ్. ఓకే కదా. సో ఈక్విటీ దాని గురించే చూస్తే చూడు, ఈ డిఫరెంట్ ఫండ్ మేనేజర్స్ ఉన్నారని చెప్పాను కదా. ఆన్ అండ్ యావరేజ్గా ఒక 20% ఉన్నదా, లాస్ట్ 5 yearsగా చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్గా 20% సిఐజిఆర్తో గ్రో అవుతుంది. నేను నీకు ఏం చెప్పాను, 12% మాత్రమే తీసుకున్నాను.
నౌ సి ఒకవేళ కార్పొరేట్ దాంట్లోనే చూస్తే లాస్ట్ 5 ఇయర్స్గా చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్గా 8% అలా ఉన్నది. సి ఒక్కొక్క పోర్ట్ఫోలియో మేనేజర్లో ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఉన్నది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇందులో ఉన్న డిఫరెంట్ స్కీమ్స్లో ఎలాగ ఎన్ఏవి గ్రో అయింది ఏంటనేది నువ్వు చూసుకుంటూ ఉండొచ్చు. అర్థమైందా లేదా? సో రిటర్న్స్ తాలూకా ఎక్స్పెక్టేషన్స్ ఏంటనేది నీకు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. బట్ నన్ను అడిగితే ఒక 12% అనుకునే వెళ్ళు, 12% అనుకొని బయలుదేరు. అది ఏంటి, నువ్వు కొంచెం ఎక్కువ రిస్క్ తీస్తే, ఈక్విటీలో ఎక్కువ పెట్టుకుంటే 12% అనుకునే వెళ్ళు. అంతకన్నా ఎక్కువ కూడా వస్తుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే బాగుంది. కాకపోతే నాకు ఇక్కడ చిన్న డౌట్. ఒకవేళ మన పిల్లలకి 18 ఇయర్స్ రాకముందే నాకు డబ్బులు అవసరం వస్తే ఈ ఇన్వెస్ట్మెంట్ నుంచి డబ్బులు తీసుకొని వాడుకోవచ్చా? ఎస్, ఆప్షన్ అయితే ఉన్నదిరా. అయితే ఫస్ట్ 3 ఇయర్స్ వరకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది, ఆ టైంలో నువ్వు డబ్బులు తీయలేవు. బట్ ఆ 3 ఇయర్స్ దాటిన తర్వాత నువ్వు ఏ టైంలో డబ్బులు తీయాలనుకుంటున్నావో ఆ టైం వరకు నువ్వు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో 25% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. మరి 18 ఇయర్స్ తర్వాత పరిస్థితి ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ వాళ్ళు కానీ ఇక ఇన్వెస్ట్ చేసే సిచ్యువేషన్లో లేవనుకో, అప్పుడు ఏం చేస్తాం? 18 ఇయర్స్ దాటాక నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఆపేసుకోవచ్చు. అందులో 20% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ మిగిలింది అదే ఆ 80% ఏదైతే ఉన్నదో ఆ 80%ని పెన్షన్ అకౌంట్లోకి వేసేసి నెల పెన్షన్ కింద నీకు డబ్బులు వస్తూ ఉంటాయి. అదే మీ అబ్బాయికో అమ్మాయికో డబ్బులు వస్తూ ఉంటాయి. ఓకే, అర్థమైంది. కాకపోతే నువ్వు వీడియో స్టార్టింగ్లో ఎంత రిటర్న్స్ వస్తాయి అంత రిటర్న్స్ వస్తాయి అని చెప్పావు కదా, ప్రూఫ్ ఏంటి? ఎన్ని వీడియోస్లో చూపించాను రా ప్రూఫ్స్. సరే మళ్ళీ ఇందులో చూద్దాం. సి కాంపౌండ్ క్యాలిక్యులేటర్ అనుకోటి ఏదో ఒకటి ఓపెన్ చేయి. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ తాలూకు ఓపెన్ చేస్తాను. సి ఇందులో ఇది 0 ఎవ్రీ ఇయర్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నావు అనుకో. ఎవ్రీ ఇయర్ ఇప్పటి వరకు 18 ఇయర్స్ వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నావు. అండ్ అది 60 ఇయర్స్ వరకు నువ్వు ఉంచుకుంటున్నావు. ఎక్స్పెక్టేషన్ అంతా 12% మాత్రమే అనుకుంటున్నావు, బట్ అంతకన్నా ఎక్కువ వస్తుందని చెప్పాను కదా. సో ఇలాగా నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే 18 ఇయర్స్ వరకు 10,000 పర్ ఇయర్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మీ పిల్లలు 60 ఇయర్స్కి వచ్చిన తర్వాత వాళ్ళకి 7.29 crore రూపీస్ వస్తున్నాయి. ఇందులో 60% వరకు వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ 40% ఏదైతే ఉన్నదో ఇది యాన్యుటీలోకి వెళ్ళిపోయి, అంటే 7.29లో 40% అంటే ఎంత అనుకోవచ్చు, ఒక 3 crores ఎంతో అనుకోవచ్చు. 3 crores అనేది యాన్యుటీలోకి వెళ్ళిపోయి నెలకి ఆ టైంలో 2 లక్షలు 3 లక్షలు ఎంతో పెన్షన్ కింద వస్తూ ఉంటుంది అనమాట. అర్థమైంది కదా. నౌ ఇంకొకటి ఏంటి, ఇలా 18 ఇయర్స్ వరకు ఆపకుండా 60 ఇయర్స్ వరకు సంవత్సరానికి 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 8.37 crore రూపీస్ అవుతాయి 60 ఇయర్స్ తర్వాత. నౌ ఇందులో ఇంకొకటి ఏం చెప్పాను, మంత్లీ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 60 ఇయర్స్ వరకు 130 కోట్ల రూపాయలు అవుతుంది. 130 కోట్ల రూపాయలు. ఆ టైంలో 60% నీకు వస్తుంది, 40% యాన్యుటీలో ఉంటుంది. కరెక్టేరా. సో ఎంతకంటే ఎక్కువ రిటర్న్స్ కూడా రావచ్చు అంటావు. అంతా బాగానే ఉంది, కానీ ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయకూడదు, అండ్ దీంతోపాటు పీపీఎఫ్కి ఏదో చిల్డ్రన్స్ మ్యూచువల్ ఫండ్ ఏదో ఉంటుంది కదా, దానికి ఎన్పిఎస్కి మూడింటి కంపేర్ చేసి చెప్పురా. ఎన్పిఎస్ వాత్సల్య అనేది లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ ప్లానింగ్కి బెస్ట్ స్కీమ్. చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్ అనేది షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్న వాళ్ళకి మంచిదన్నమాట. లేక ఎప్పుడైనా డబ్బులు కావాలి, పార్షియల్ విత్డ్రావల్స్ పెట్టేయాలి అనుకుంటే చిల్డ్రన్స్ మ్యూచువల్ ఫండ్ మంచిదే. అండ్ ఈ పీపీఎఫ్ అనేది కూడా లాంగ్ టర్మ్ ప్లానింగ్కే. బట్ ఈ ఎన్పిఎస్కి పీపీఎఫ్కి డిఫరెన్స్ ఏంటంటే మధ్యలో పార్షియల్ విత్డ్రావల్స్ చేసే ప్లాన్ ఏమైనా ఉంటే ఎన్పిఎస్లో తక్కువ వస్తుంది. అండ్ అలాగే పర్సన్కి 60 ఇయర్స్ వచ్చాక పీపీఎఫ్లో మొత్తం డబ్బులు వచ్చేస్తాయి కదా, మెచ్యూరిటీ అమౌంట్ మొత్తం వచ్చేస్తుంది. బట్ ఎన్పిఎస్లో మాత్రం 60% వరకే వస్తుంది అండ్ మిగతా 40% యాన్యుటీకి వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ పీపీఎఫ్ సింపుల్గా ఏం చేస్తుందంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ వస్తూ ఉంటుంది, 7 to 8% అలా వస్తూ ఉంటుంది. ఎన్పిఎస్ ఏం చేస్తుందంటే ఇందాకంతా చూపించాను కదా నీకు, ఒక 10 to 12, ఇంకా ఎక్కువ రావచ్చు, బట్ ఒక 10 to 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నౌ చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్ అనేది మ్యూచువల్ ఫండ్ నీ ఇష్టం కదా, ఎలాంటి వస్తాయో అంటే నువ్వు తీసుకునే రిస్క్ బట్టి నీ రిటర్న్స్ అనేది ఉంటూ ఉంటాయి.
అండ్ ఇంకొకటి చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్కి ఈ ఎన్పిఎస్కి డిఫరెన్స్ ఏంటంటే రెండు పెట్టేవి స్టాక్స్లో అయినా సరే, స్టాక్ మార్కెట్లో అయినా సరే ఎన్పిఎస్ అనేది గవర్నమెంట్ రెగ్యులేటెడ్ కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోరు వాళ్ళు. ఎక్కువ రిస్క్ తీసుకొని 50% రిటర్న్స్ ఇచ్చేద్దాం అది ఇది అనుకోరు అనమాట. తక్కువ రిస్క్ తీసుకుంటారు, మోడరేట్ రిటర్న్స్ ఇచ్చుకుంటూ వస్తుంటారు. అదే కదా. బట్ సింపుల్గా నీకు చెప్పాలి అనుకుంటే మీ పిల్లల తాలూకా పెన్షన్ ఇప్పటి నుంచే నువ్వు ప్లాన్ చేస్తున్నావు, వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇద్దాము, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇప్పటి నుంచే నేర్పిద్దాము అండ్ అనుకొని, అండ్ నీకు మధ్యలో డబ్బులు తీసే అవసరం లేదు అనుకుంటే ఎన్పిఎస్ వాత్సల్య ది బెస్ట్. ఓకే కదా. ఇంకొకటి ఏంటంటే నీకు 50,000 రూపీస్ వరకు ఎన్పిఎస్ వల్ల బెనిఫిట్ వస్తుందని చెప్పాను కదా, ట్యాక్సేషన్ బెనిఫిట్ వస్తుందని చెప్పాను కదా. సో తక్కువలో తక్కువ ఆ 50,000 అయితే పర్ ఇయర్ ఇన్వెస్ట్ చేసుకునేటట్టే ప్లాన్ చేసుకున్నావు. అండ్ ఇంకొకటి మధ్యలో డబ్బులు తీసే అవసరం ఉన్నది అండ్ నేను రిస్క్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్నది, ఎక్కువ రిటర్న్స్ కావాలి అనుకుంటే చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయి. లేదు ఇవేమీ కాకుండా మధ్యస్థంగా ఉండాలి అనుకుంటే, మెచ్యూరిటీ అమౌంట్ కొంత రావాలి, మా పిల్లలకి నేను ఇవ్వాలి అనుకుంటే పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్. అయితే నీ పేరు మీద లేదంటే మీ పిల్లల పేరు మీద పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకోండి. రైట్, అర్థమైంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ఎన్పిఎస్ వాత్సల్య గురించి చూశారు కదా. అయితే ఈ స్కీమ్ గురించి మీ వ్యూస్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మా నెక్స్ట్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ మీరు లైక్లు కామెంట్లు చేస్తుంటే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాం.